సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి వీళ్ళ ముగ్గురు అయితే చాలా కష్టపడ్డారనే చెప్పుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ గేమ్లో ముగ్గురు తమ 100% పెట్టి ఆడారని చెప్పుకోవచ్చు. ఎవరు మాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కరు బాగా ఆడారు. ముగ్గురులో సంజన గారు ఎంత గొడవ పడి ఎంత బాగా ఆడారు. నేను ఇంతవరకు ఆడుతుంది, ఇంతవరకు వస్తుంది అని అస్సలు అనుకోలేదు. ఇంకా నెక్స్ట్ గేమ్లో నుంచి తొలగించేది ఎవరిని అన్నప్పుడు అందరూ సంజన గారి పేరైతే చెప్తారు. సంజన గారు నెక్స్ట్ గేమ్ అయితే ఆడట్లేదు, తొలగించబడ్డారు గేమ్లో నుంచి. ఇంకా మిగిలినేది ఇమాన్యుల్, తనుజ మాత్రమే లాస్ట్ వరకు అయితే ఉన్నారు. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ అయితే ఒక గేమ్ అయితే పెట్టారు. బెలూన్స్తో హ్యాండ్ టచ్ చేయకుండా అక్కడ ఉన్న హోల్లో వేయాలనేసి చెప్తారు. ఇమాన్యుల్ ఈ గేమ్ ఆడుతున్నప్పుడు కాలు అయితే స్కిడ్ అయింది. కొద్దిసేపు గేమ్ అయితే పాస్ చేయమని చెప్పారు. మీకు గుర్తుందా, లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ డెమాన్ కళ్యాణ్ ఆడినప్పుడు కూడా డెమాన్కి కూడా బ్యాక్ పెయిన్ వచ్చి ఇలాగే పడిపోయినాడు కదా. అప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, లేకపోతే డెమాన్ పవనే కెప్టెన్ అయ్యేవాడు. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా అలానే అయ్యింది. ఒకవేళ ఇమాన్యుల్ గేమ్ ఆడితే తనూజ అవుతుందా లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా సెకండ్ ఫైనలిస్ట్ అనేది తెలియదు. ఒకవేళ ఇమాన్యుల్కి ఆడలేకపోతే కనుక ఇంకా మనం ఫిక్స్ అవ్వచ్చు తనూజనే సెకండ్ ఫైనలిస్ట్ అనేసి. ఇమాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనేసి కళ్యాణ్ తనూజ కంటే ఎక్కువ ఇమాన్యుల్కే సపోర్ట్ చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.